ఎలాగైనా తను కోలుకోవాలి. తన వాళ్ళెవరో తెలుసుకొని నేనే వాళ్ళకి పాపను అప్పచెప్పాలి. అప్పటి వరకు నా మనసు తేలిక పడదు. అక్క సిచ్యువేషన్ చూస్తుంటే నాకు జాలేస్తుంది. డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కోలుకుంటుందో ఏంటో. భయపడకు సిరి, ఏం అవ్వదు. ఏమండి, మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఏ సిరి, నేను చెప్పింది అతని గురించేనే. ఎవరే? అదిగో ఎదురుగా వస్తున్నాడు కదా, అతనే అక్క గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏయ్, మన వైపే వస్తున్నాడే, ఏం చేద్దాం? అతని వైపు చూడకు, క్యాజువల్గా వెళ్ళిపోదాం. రా. ఏమండి, ఈ కళ్ళద్దాలు మీవేనా? కనిపెట్టేసినట్టున్నాడే, ఇప్పుడెలా? మాట్లాడుకుంటూ పద. ఏమండి, ఇవి మీవేనా? నాది కాదు. చూడకుండానే మీవి కాదని చెప్తారేంటండి? ఇవి మీవే. పదవే. ఏమండి, ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, నేనెక్కడా చూడలేదు. చూస్తే మాత్రం ఈ నెంబర్ తీసుకుని వెంటనే మాకు ఫోన్ చేయండి. ఇంతకు ముందు హాస్పిటల్ దగ్గర నేను నీళ్ళ గురించి అడిగింది మిమ్మల్నే కదా?
ఏమండి నన్ను చూసి పరిగెడుతున్నారేంటి? నీళ్ళ గురించి వీళ్ళకి ఏమైనా తెలుసుంటుందా? ఏమండి ఏమండి మిమ్మల్నే ఆగండి. ఆగండి ఏమండి ఏమండి ఇటు ఇద్దరు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చారు చూసారా? చూడలేదండి. పద. అరే మావా, బాలే దొరికిందిరా. ఇప్పుడు తప్పు నీదే కదమ్మా, మరేం చేయమంటావు? రే అక్షయ్, లాగి పెట్టి గట్టిగా ఓ ముద్దు పెట్టేరా. ఏంటే భయం వేస్తుందా? మరి ఆ రోజు ఎందుకే అంత ఫోర్స్ కొట్టావు? ఓహో, వాడున్నాడన్న ధైర్యమా? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంకొక అడుగు ముందుకేసావంటే మర్యాదగా ఉండదు. సరే, ఒక్క అడుగు కూడా కదలను. మర్యాద అంటే ఏంటో చూపించు. కమాన్, షో మీ ద రెస్పెక్ట్. ఏయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు?
ఏదో చూసుకోకుండా తగిలితే ఇంత సీన్ క్రియేట్ చేయాలా? వీడికో బ్యాడ్ హ్యాబిట్ ఉంది తెలుసా? ఏ అమ్మాయినా నాన్ స్టాప్గా వాగిందనుకో వీడికి అస్సలు నచ్చదు. పైగా చాటర్ బాక్స్లా వాగేవాళ్ళు మాటలతో వినరని వీడి నమ్మకం. అందుకే అందుకే వాళ్ళ నోరు మూయించడానికి వీడు నోరు వాడతాడు. అంటే తిడతాడా? డైరెక్ట్గా ముద్దు పెట్టేస్తాడు. మామా అవునవును, అదే నా ఈక్నెస్. పెట్టేయమంటావు మామా? హేయ్, అవసరం లేదురా, ఆపేసిందిగా. అలాంటి కుదరదు మామా. వసే ప్లీజే మాట్లాడవే, నా బుజ్జి కొదు. వాగు ఏయ్. వాగు వాగే వాగు ప్లీజ్. వద్దులేరా, మాట విందుగా. ఏంటి మామా ఆశ పెట్టి మరి ఆవిరైపోయేలా చేసావు? ఏయ్, ఏంటి మీ వేషాలు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అవును, నువ్వు యుఎస్లో చదువుకొని వచ్చావు కదా, మరి పోలీస్ పోలీస్ అంటావేంటమ్మా? కాప్ కాప్ అని అరవాలి. ఏది అరు, ఏది అను అను. కాప్స్ 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 కాప్స్. Cops, cops, jinky chaka, jinky chaka. Cops, cops, jinky chaka, jinky chaka, jinky chaka. ఇప్పుడనండ్రా పోలీస్ పోలీస్, కాప్స్ కాప్స్. ఇప్పుడనండ్రా, అనండి, ఇప్పుడనండి. ఎవరమ్మా ఇక్కడ 100 కాల్ చేసింది? నేనే సార్. ఈ ఇడియట్స్ మమ్మల్ని టీస్ చేస్తున్నారు. విన్నాం విన్నాం, అంతా విన్నాం. ఎవరమ్మా ఇక్కడ ఎక్కువ టీచ్ చేసింది? సార్ సార్ కనిపిస్తున్నారుగా. ఎరా, అమ్మాయిల్ని టీచ్ చేస్తారా? అమ్మాయిల్ని టీచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? స్టేషన్కి వెళ్ళక అక్కడ తెలుస్తుంది. సో ఒక్క నిమిషం. నువ్వు నన్ను టచ్ చేయాలనుకున్నావు, నేను జస్ట్ నా ఫోన్లో స్క్రీన్ టచ్ చేశాను. ఇంకా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను ఎక్కడెక్కడ టచ్ చేస్తారో ఆలోచించుకో. కానిస్టేబుల్స్ సార్, సార్ని, సార్ ఫ్రెండ్స్ని అందరినీ బండెక్కించు. పదరా.
తిక్క కుదిరింది వెదవలకి. ఏంట్రా ఇది? మనం వాళ్ళని ఆట పట్టిద్దాం అనుకుంటే వాళ్ళు ఏకంగా మన జీవితాలతో ఆడుకుంటున్నారు. అరెస్ట్ చేశారంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారేమోరా. కేసు ఫైల్ చేశారంటే కెనడా వెళ్ళి చదువుకోవాలన్న ఆశ ఆవిరైపోయినట్టేనా? కెనడా సంగతి తర్వాత, ఈ విషయం మన అమ్మనాలు తెలిస్తే పోలీసుల కన్నా ముందు వాళ్ళే మనల్ని కొల్లబడి చేస్తారా? అయినా ఇదంతా నీ వాళ్ళేరా. నేనేం చేశాను రా? వాడిని ముద్దు పెట్టమని రెచ్చగొట్టింది నువ్వు. వాడేదో వాళ్ళని భయపెట్టడానికి మావాడు పెద్ద తోపు, వాగే ఆడవాళ్ళంటే వాడికి ఇష్టం ఉండదు, వాళ్ళ నోరు మూయించడానికి ముద్దు పెట్టమని చెప్పగానే సొంగ కారుస్తూ అదే నా వీక్నెస్ అని చెప్తారా? పోలీసులేమో గాని ముందు మీరే చంపేలా ఉన్నారా? అరే అయిపోయింది ఏదో అయిపోయింది గాని ఇప్పుడు ఏం జరగాలో చూడండి రా. ఇప్పుడు అడిగి ఏం లాభం రా? ఈ పోలీసుల సంగతి నీకు తెలీదు. ఈ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులన్నీ మన మీద రుత్తారు. బుక్ అయిపోయాం రా. ఏంట్రా భయపెడుతున్నావు? ఏంట్రా మేమంతా ఇక్కడ ఇంత కంగారు పడుతుంటే నీకేం సంబంధం లేనట్టు అలా నిలబడ్డావేంట్రా? అరే వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం పదండ్రా. రండ్రా. మొహాన మీసాలు గడ్డాలు, చేతికి బైక్ రాగానే పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అయిపోతారు. ఒక్కొక్కరికి కోటింగ్ పడితే గాని దారిలోకి రారు వేధవలు. సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఇలా చేయం సార్. మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంట్రా అమ్మాయిల ముందు తెగ రెచ్చిపోయారు? ఇప్పుడేంట్రా బ్రతిలాడుతున్నారు? వాళ్ళని టీచ్ చేసినప్పుడు ఏమైందిరా ఈ భయం? ఆడపిల్లలు నేర్పించడం మగతనం అనుకుంటున్నారా? ఎవరు పట్టించుకోరనుకుంటున్నారా? సార్ మా నాయన బయట మంచి పేరున్న వ్యక్తి సార్. ఇలా అరెస్ట్ అయినట్టు తెలిస్తే ఆయన పరువు అవుతుంది సార్. సార్ మమ్మల్ని ఇడిచేయండి సార్. సార్ మీకు దండం పెడతాం, ఇడిచేయండి సార్ ప్లీజ్ సార్. ఏంట్రా సరదాగా అమ్మాయిలు నేర్పిస్తారా? అయితే నేను కూడా మిమ్మల్ని సరదాగా చిత్త కొడతాను రా. పరువు పోతుందన్న భయం ఉంటే పద్ధతిగా ఉండడం నేర్చుకోరా. చూస్తారా? నువ్వేంట్రా పెద్ద హీరోలా నిలబడ్డావు? వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ నువ్వేనా? ఇలా ఎంతమంది నేర్పించారా? మీ అమ్మ నాన్న కానీ రోడ్డు మీదకి వదిలేసింది ఎందుకేనా? ఏరా పౌరుషం పొడుచుకొచ్చిందా? ఎస్ఐ గారు,
కానిస్టేబుల్ వాళ్ళని వదిలేవయ్యా. ఇక నుంచైనా బుద్ధిగా బతకండి. థ్యాంక్స్ అండి లాయర్ గారు. థ్యాంక్స్ ఎందుకండి, మీలాంటి మంచివాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ ఒక్కసారి జీవితం మీద మచ్చపడితే అది ఎప్పటికీ చెరిగిపోదు. కాబట్టి మీ అబ్బాయిని కాస్త జాగ్రత్తగా ఉండమనండి.